ఏ బిజీ డే ఇన్ మై లైఫ్ చూసేయండి. సో నిన్న సండే కదా, సండే రోజు అయితే నేను మార్నింగ్ 7కే కరీంనగర్కి అయితే వెళ్ళినా మా పెద్ద బాబుని మా అమ్మ వాళ్ళ ఇంట్లో పడగొట్టడానికి. సో ఇక్కడ ఇద్దరు ఉంటే బాగా కష్టమవుతుంది, మేము ఇద్దరం వర్కింగ్ కాబట్టి. సో పోయేటప్పుడు అయితే ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తూ కార్ అయితే బుక్ చేసుకున్నాము బ్లాబ్లాలో. బ్లాబ్లా గురించి ఏమన్నా కావాలి అంటే కమెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. పోంగనైతే మేము మంచిగా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోయినాం, నా పెద్ద కొడుకు నేను. ఇంకా పోంగనైతే మంచిగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయినా. మంచిగా ఉండాలి, మంచిగా తినాలి, మంచిగా పోవాలి, ఎవరిని గోసవుచ్చుకోవద్దు, అందరు చెప్పినట్టు తినాలి, ఎవరిని కష్టపెట్టద్దు పోయినా. సరే సరే అన్నాడు, కానీ లాస్ట్కి అయితే వాడు చేసేదే చేస్తాడు. అది నాకు కూడా తెలుసు, వానికి కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. పిల్లలు చెప్పినంతసేపు మంచిగా ఓకే ఓకే అంటారు, కానీ వాళ్ళు చేసేదే చేస్తారు కదా. కరీంనగర్ బస్ స్టాండ్కి అయితే మా అన్నయ్య వాళ్ళ పాప ఇద్దరు వచ్చి మమ్మల్ని అయితే పికప్ చేసుకున్నారు. 2 కిలోల మామిడికాయలు కొంటే పోవడితోనే పొతం పెట్టినాము, 4-5 తిన్నాం మా అన్నయ్య నేను కలిసి. సో వెంటనే బిర్యానీ అయితే ఆల్రెడీ బిర్యానీ వేసి పెట్టిర్రు మా అమ్మ వాళ్ళు. సో చికెన్ బిర్యానీ మళ్ళీ వేసేసిన. ఒక ప్రమోషన్ వీడియో తీయాల్సి ఉండే, అది పెండింగ్ ఉండే, సో అది కూడా కవర్ చేసిన. మా పెద్దోనికి స్నానం పోసుకుని మళ్ళీ నాకు రిటర్న్ కార్ 1K ఉంది. సో ఈ 3 గంటలు అయితే మంచిగా ఎంజాయ్ చేసిన. సో మా ఇంట్లోనైతే కుట్టు మిషన్ ఉంది, కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకుపోయి స్టిచ్చింగ్ చేసుకున్నా. మళ్ళీ 1కి నన్ను బస్ స్టాండ్లో ఎక్కించడానికి మా అక్క కొడుకు, నా పెద్ద కొడుకు, మా అన్నయ్య వచ్చి నన్ను అయితే కార్ ఎక్కించి సో పోయిర్రు. ఇంక వస్తుంటే మళ్ళీ మా మమ్మీ నాకైతే బాక్స్లో పెట్టింది. ఆల్రెడీ 11కే తిన్నా, కానీ ఆకలి అవుతుంది నాకు, ఊరికే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ని కాబట్టి. అయ్యో ఇంతకీ మరి చిన్న బాబు ఏడి అని అంటే, మా చిన్న బాబు మా ఆయనతో ఉన్నాడు, ఎలాగో వాడికి అలవాటే కదా. సో ఇట్లా అయితే ఇంటికైతే 4కి చేరుకున్నా. నా చిన్న కొడుకు పాపం చూడండి ఎట్లా వెయిట్ చేస్తుండో, అప్పుడే నిద్రపోయిండు, కానీ నా వాయిస్ ఇన్ లేచి మంచిగా హ్యాపీగా వచ్చి నా మీద హగ్ చేసుకొని మంచిగా ఉన్నాడు. నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ సాయంత్రము ఇంకా వెజిటేబుల్స్ తెచ్చుకొని బయటికి పోయి కొంచెం చిన్న షాపింగ్ ఉంది. మా పొట్టోనికి 16th బర్త్డే కదా, మంత్లీ బర్త్డే. సో ఒక డ్రెస్ అయితే కొన్నా, తర్వాత ఇంటికి వచ్చి ఇంకా రిలాక్స్ అయ్యి మళ్ళీ పడుకున్నాము, అంతే పని అంతా చేసుకో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఏదన్నా బ్రెస్ట్ ఫీడింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.